నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒత్తిడి లేకుండా విద్యార్థులు రాణించాలి. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాని నిర్దేశం. కాంగ్రెస్ సీనియర్ నేత నర్సారెడ్డి మృతి పట్ల సీఎం సంతాపం. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో హైదరాబాద్లో అంత్యక్రియలు. హైదరాబాద్ నాంపల్లి కాలనీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. పంజాగుట్ట సీఐ దుర్గారావు కోసం పోలీసుల గాలింపు. షకీల్ కుమారుడు కేసులో పాత్ర ఉన్నట్లు నిర్ధారణ. ఇస్తాంబుల్లో ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు. ఒకరు మృతి, అదుపులో 2 ఉగ్రవాదులు. లోక్సభ టికెట్ ఆశిస్తున్న నేతల జాబితాను డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపే గడువు ఇవాల్టితో ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల నుంచి ఈ సాయంత్రంలోగా ఆశావహులు పేర్లను పీసీసీకి కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు పంపాల్సి ఉంది. ఈ మేరకు రేపు గాంధీభవన్లో జరగనున్న పీసీసీ ఎన్నికల కమిటీ ఈ జాబితాను పరిశీలించనుంది. రేపటి భేటీకి పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీఈసీ సభ్యులు హాజరు కానున్నారు. ఎంపీ అభ్యర్థిత్వానికి అర్హులైన నేతల జాబితా సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనుంది. వచ్చే నెల 5-6 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుండగా పీసీసీ పంపిన జాబితాపై చర్చించనుంది. టికెట్ అర్హత కలిగి ప్రత్యర్థులను గట్టిగా ఎదుర్కోగలిగే వారిని ఎంపిక చేసేలా కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. మాజీ పీసీసీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్ చించోలి. 1972లో 2 ఏళ్ల పాటు పీసీసీ అధ్యక్షులుగా నర్సిరెడ్డి పనిచేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన నర్సారెడ్డి జలగం వెంగళరావు మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని స్వగృహంలో నర్సిరెడ్డి పార్థివ దేహానికి పలువురు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి సేవలందించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రజలు, పార్టీ నాయకుల సందర్శనార్థం మధ్యాహ్నం నుంచి పార్థివ దేహాన్ని గాంధీభవన్లో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్గా మార్చడమే లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్ ఫామ్ పరిశ్రమను సందర్శించి అక్కడ 30 కోట్ల రూపాయలతో బయో విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్లాంట్ను ఏర్పాటుతో కరెంటు ఛార్జీల భారం తగ్గుతుందని మంత్రి తెలిపారు. మే నెలలోపు పవర్ ప్లాంట్ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అనుకున్న సమయంలోపు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2.5 కోట్లు మనం పవర్ ఛార్జెస్ కట్టాల్సి వస్తూ ఉంది ఫ్యాక్టరీకి సంబంధించి. అందుకని 30 కోట్లతోటి అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. జెన్కో, ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్ తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు. అది మే నెల కల్లా పూర్తయి ఈ సీజన్లోనే మనకి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మే, జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని, అదేవిధంగా యంత్రాంగాన్ని, ఏజెన్సీని కూడా కోరుతా ఉన్నాం. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కాలనీలో నడుచుకుంటూ ప్రజలను కలిసిన కిషన్ రెడ్డి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా మల్లెపల్లి డివిజన్లోని అగహపురలో పవర్ బోర్ను ఆయన ప్రారంభించారు. 6 నెలలుగా వీధి దీపాలు లేవంటూ స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. నవంబర్లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. సమస్యపై అధికారులతో ఆరా తీసిన కేంద్ర మంత్రి నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలలుగా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిధులు లేవంటూ అధికారులు సమాధానం ఇవ్వడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడిన కిషన్ రెడ్డి కాలనీల్లో వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ ముషీరాబాద్లో జీహెచ్ఎంసీ అధికారులు ఇళ్లను కూల్చివేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో దాదాపు 70 ఏళ్లుగా చిన్నపాటి ఇళ్లను నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎంఆర్ఓ అధికారులు బలవంతంగా ఇళ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపించారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు బలవంతంగా పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇళ్లలో సామాన్లు ఉన్నప్పటికీ అలాగే కూల్చివేస్తున్నారని వాపోయారు. బాధితులను ఓదార్చడానికి వచ్చిన ధరణి విచారణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి పరామర్శిస్తున్న సమయంలో పోలీసులు ఆయనను నెట్టివేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు బాధితులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా పోలీసులు పెట్రోల్ బాటిల్ తీసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీస్ పహారా మధ్య ఇళ్ల కూల్చివేత కొనసాగడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్రంలో పలుచోట్ల భారీగా దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో 2 ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్టు ఇంటి యజమాని తెలిపారు. మరో ఇంట్లో 8 నెలలుగా ఎవరూ ఉండడం లేదని, వారు వస్తే గానీ వివరాలు తెలియవని స్థానికులు చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పట్టపగలే ఓ బంగారు దుకాణంలో మాయమాటలు చెప్పి 12 తులాల బంగారు ఆభరణాల డబ్బాను దుండగుడు ఎత్తుకెళ్లాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఓ ఆకతాయి చేసిన పనికి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో వివిధ కేసుల్లో ఉన్న స్క్రాప్ వాహనాలు కాలిపోయాయి. చందానగర్ ఠాణా ప్రహారీ గోడపై కూర్చొని ఆకతాయిలు సిగరెట్లు కాల్చి పిచ్చి మొక్కల్లో విసిరారు. చుట్టుపక్కల పిచ్చి మొక్కలు పెరిగి ఎండిపోయి ఉండటంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో 36 ద్విచక్ర వాహనాలు, 8 కార్లు దగ్ధమయ్యాయి. పటాన్ చెరు, బెల్ పరిశ్రమలకు చెందిన 2 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మరో 2 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకునేలోగా లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు 5గురిని కబలించింది. చనిపోయిన వారిలో ఓ కుటుంబంలోని 3, వారి బంధువులు 2 ఉన్నారు. మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషితతో పాటు మహేష్ తోడల్లుడైన యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన భూమా మత్స్యేందర్, మాధవి దంపతులు, వారి కుమారుడు లియాన్సీ దైవ దర్శనానికి వెళ్లారు. ఈ నెల 26న కారులో ఏపీలోని విజయవాడ, మోపిదేవి ప్రాంతాలకు దైవ దర్శనానికి వెళ్లిన వీరంతా నిన్న రాత్రి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మిర్యాలగూడ చేరుకున్న కారు మరో 2 నిమిషాల్లో నందిపాడు కాలనీకి చేరుకోవాల్సి ఉండగా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషితతో పాటు భూమా మత్స్యేందర్, ఆయన కుమారుడు లియాన్సీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మత్స్యేందర్ భార్య బొమ్మ మాధవి తీవ్రంగా గాయపడగా ఆమెకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహిస్తున్నారు. 5గురి మృతితో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. దైవ దర్శనానికి వెళ్లిన పిల్లలు విగత జీవులుగా తిరిగి రావటాన్ని చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. మేము ఒక 26వ తారీఖు మార్నింగ్ 5 ఫ్యామిలీలు కలిసి ఒక 2 కార్లలో ఒక టూర్ కానీ బయలుదేరామండి. దైవ దర్శనాలకి మొదటగా పెనగంచిపోలు దర్శనం చేసుకుని మార్నింగ్ 26 మార్నింగ్ మధ్యాహ్నం వరకు విజయవాడ దర్శనం చేసుకున్నాము. సాయంత్రం వరకు విజయవాడలో వెళ్ళిన తర్వాత నైట్ వరకు మచిలీపట్నం వెళ్ళిపోయాము. నైట్ అక్కడ స్టే చేసాము. మార్నింగ్ మచిలీపట్నం బీచ్లో ఉన్నాం. మార్నింగ్ మొత్తం 27th మార్నింగ్, నైట్ కూడా అక్కడే స్టే చేసాము రూమ్లో. 28th మార్నింగ్ బయలుదేరాము. అక్కడ పూజ అన్ని కార్యక్రమంలో 1:30 వరకు అక్కడ ఉన్నాము. 1:30కి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి
కోటప్పకొండకి బయలుదేరాం. అక్కడి నుంచి కోటప్పకొండకి ఎగ్జాక్ట్లీ 4:35 వరకు వచ్చినాం అక్కడికి. ఆడ దర్శనం చేసుకుని 6:30 ప్రాంతం సుమారులో రిటర్న్ మిర్యాలలోకి బయలుదేరడానికి 6 వరకు బయలుదేరాము. 6:30కి 8:30 ప్రాంతంలో 8:30 వరకు మేము కొండ్రపల్లి దాబా కాడికి ఆగినాం. ఆకలి అవుతుందని పిల్లలకి ఆకలి అవుతుందని అక్కడే ఆగాము. 2 గంటలు పిల్లలకి అందరు తినిపించి అక్కడ 2 గంటలు వెయిట్ చేసాం. అక్కడే ఉన్నాము. కరెక్ట్ 10:30కి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేము ఇద్దరం ఇదిలో కూడా చోరస్ వరకు కూడా ఇద్దరం కలిసి వచ్చాము. అక్కడి నుంచి కొంచెం ముందుకు తను వెళ్ళిపోయాడు. మేము బ్యాక్ ఉండాల్సి వచ్చింది. కొంచెం ముందుకు వెళ్ళాడు. 10:50 కూడా ఫ్లో చేసాను. మాకు ఫ్లైఓవర్ ఎక్కినాను కూడా ఫోన్ చేసిండు. మీరు నిమ్మలంగా రావడం మేము వెళ్తున్నాను కూడా ఫోన్ చేసిండు. ఆల్రెడీ 3 నిమిషాల్లో ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ మాకు కరెక్ట్ 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ అయితే ఇంట్లోకి వచ్చేటోళ్ళు. బట్ ఏమైందో తెలియదు. కార్ అయితే ఒక డివైడర్ని తప్పించబోయి డివైడర్ ఎక్కేసింది. సో ఎక్కేసి ఆటోమేటిక్గా పక్క వేలోకి పడిపోయింది. అటు సైడ్ నుంచి ఒక లారీ వచ్చేసి హిట్ అయింది. స్పాట్ డెడ్ అన్నాయి అందరు ఫ్యామిలీస్. అందరు ఒక అమ్మాయి మిగిలింది. అందరు స్పాట్ డెడ్. సో మహేష్ సడ్డకుడు ఆయన కూడా స్పాట్ డెడ్. వాళ్ళ వైఫ్ ఒక అమ్మాయి ఉంది. ఆమెని నల్గొండకు తీసుకెళ్లారు. తను ఇప్పుడు ఐసీయూలో ఉంది. విజయవాడ తీర్థాలు ముగించుకొని నందిపాడు గ్రామానికి వస్తుంటే 5-10 నిమిషాలు అయితే ఇంటికి చేరుకునేటోళ్ళు. కారు లారీ యాక్సిడెంట్ జరిగి కుటుంబం మొత్తం చనిపోయారు సార్. 6 ఉన్నారండి. 5 చనిపోయారు. ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ మా ఫ్రెండ్ మహేష్ సడ్డకుని భార్య అండి. ఒక ఆమెకి సీరియస్గా ఉంది. మహేష్ పాప, వాళ్ళ సడ్డకుని కొడుకు, మహేష్ భార్య చనిపోయారు సార్. పిల్లోళ్ళకి పాపకి ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. బాబు ఒక 3 ఇయర్స్ సడ్డకుని భార్య కొడుకుది. అందరు అక్కడ చనిపోయారు సార్. 11:30-12 గంటలకు జరిగిందండి యాక్సిడెంట్. ఢిల్లీ వజీరాబాద్లోని పోలీస్ శిక్షణా పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 450 వాహనాలు కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి ట్రైనింగ్ స్కూల్లో మంటలు చెలరేగగా సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే గ్రౌండ్లో నిలిపి ఉన్న 200 కార్లు, 250 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ వాహనాలు ఎవరివన్న విషయాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కర్ణాటక మాండ్య జిల్లాలోని కెరగోడు గ్రామంలో భారీ స్తంభంపై ఉన్న హనుమంతుడి జెండాను తొలగించిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. భాజపా బజరంగ్ దళ్తో పాటు జేడీఎస్ కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎలాంటి హింసాత్మక ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా కెరగోడు గ్రామంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. గత వారం కెరగోడు గ్రామస్తులంతా కలిసి విరాళాలు సేకరించి 108 అడుగుల స్తంభంతో హనుమ ధ్వజాన్ని నెలకొల్పారు. ఇందుకు గ్రామ పంచాయతీ నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారు. అయితే తర్వాత కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో హనుమ ధ్వజాన్ని అధికారులు తొలగించారు. ఆ సమయంలో అక్కడకు భారీగా భాజపా బజరంగ్ దళ్, జేడీఎస్ కార్యకర్తలు చేరుకొని ఆందోళనలు చేపట్టారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎట్టకేలకు హనుమ ధ్వజాన్ని తొలగించిన యంత్రాంగం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు, వ్యాపార సముదాయాలకు బంద్లు కొనసాగుతున్నాయి. బెంగళూరులోనూ భారీగా ఆందోళన నిర్వహిస్తున్న భాజపా శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర బీహార్లోకి ప్రవేశించింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాగఠబంధన్ కూటమి నుంచి వైదొలిగి భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తిగా మారింది. పశ్చిమ బెంగాల్లోని సోనాపూర్ మీదుగా బీహార్లోని కిషన్గంజ్కు రాహుల్ చేరుకున్నారు. 2009 నుంచి కిషన్గంజ్ లోక్సభ స్థానం కాంగ్రెస్ ఆధీనంలోనే ఉంది. 2020 తర్వాత తొలిసారి రాహుల్ బీహార్లో అడుగుపెట్టారు. మంగళవారం పూర్నియాలో భారత్ న్యాయ్ జోడో యాత్ర సాగనుంది. జేడీయూ గెలుపొందిన ఆ ప్రాంతంలో యాత్రలో పాల్గొనాలని ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం నాయకులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. తాజా పరిణామాల నేపథ్యంలో నితీష్ కుమారే లక్ష్యంగా బీహార్లో రాహుల్ యాత్ర సాగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. उस
उसके शरीर, और इसके लिए कोई अमीरी गरीबी का मुद्दा नहीं है। जो उपलब्ध चीजें होती हैं उसी में से मिल जाता है जी, उसमें सारी चीजें रहती हैं। कम से कम खर्च वाली भी चीजें होती हैं जो हमारे न्यूट्रिशन को कैटर कर सकती है। और इसलिए हमारे आहार में संतुलन, ये भी स्वास्थ्य के लिए उतना ही जरूरी है। और फिर एक्सरसाइज, हमने पहलवानी वाली एक्सरसाइज करे या ना करे अलग बात है, लेकिन फिटनेस के लिए एक्सरसाइज करना चाहिए। जैसे डेली टूथब्रश करते हैं ना, वैसे ही नो कॉम्प्रोमाइज एक्सरसाइज करनी चाहिए। मैंने कुछ बच्चे ऐसे देखे हैं, वो छत पे चले जाते हैं, किताब लेके चलते हैं और पढ़ते रहते हैं, दोनों काम कर लेते हैं। कुछ गलत नहीं है, वो पढ़ता भी है और अपना धूप के अंदर चल भी लेता है, एक्सरसाइज भी हो जाती है। कोई न कोई ऐसा रास्ता निकालना चाहिए जिसमें आपकी फिजिकल एक्टिविटी होती रहती है। 5 मिनट 10 मिनट डेडिकेटेड फिजिकल एक्टिविटी करनी ही चाहिए। ज्यादा कर सकते तो अच्छी बात है। अगर इन चीजों को सहज रूप से आप लाएंगे, एग्जाम के तनाव के बीच सब कुछ इधर करेंगे वो नहीं करेंगे तो नहीं चलेगा। संतुलित करिए, आपको बहुत फायदा होगा। धन्यवाद। पीएम सर, आपने एग्जाम वॉरियर में भी हमें यही संदेश दिया है, जितना खेलोगे उतना खिलोगे। थैंक यू पीएम सर। रविंद्रनाथ टैगोर वंदे मातरम की अमर भूमि, समृद्ध कला कौशल से भरपूर राज्य बंगाल के नॉर्थ 24 परगना स्थित केंद्रीय विद्यालय की छात्रा मधुमिता मल्लिक हमसे वर्चुअल माध्यम से प्रश्न पूछना चाहती है। मधुमिता, कृपया अपना प्रश्न पूछिए। माननीय प्रधानमंत्री महोदय, नमस्कार। मेरा नाम मधुमिता मल्लिक है। मैं पीएम श्री केंद्रीय विद्यालय बैरकपुर थलसेना कोलकाता संभाग की 11वीं विज्ञान की छात्रा हूँ। मेरा आपसे यह प्रश्न है, आप उन छात्रों को क्या सलाह देना चाहेंगे जो अपने करियर के बारे में अनिश्चित हैं या किसी विशेष करियर या पेशे को चुनने के बारे में दबाव महसूस करते हैं? कृपया इस विषय पर मुझे मार्गदर्शन करें। धन्यवाद महोदय। धन्यवाद मधुमिता। पीएम सर, भगवान कृष्ण की उपदेश भूमि, वीर बहादुर खिलाड़ियों के प्रदेश हरियाणा पानीपत के द मिलेनियम स्कूल की छात्रा अदिति तनवर ऑनलाइन माध्यम से जुड़ी हुई है और आपसे मार्गदर्शन चाहती है। अदिति, कृपया अपना प्रश्न पूछिए। माननीय प्रधानमंत्री जी, नमस्कार। मेरा नाम अदिति तनवर है और मैं द मिलेनियम स्कूल पानीपत हरियाणा की कक्षा 11वीं की छात्रा हूँ। मेरा आपसे प्रश्न यह है कि मैंने ह्यूमैनिटीज को अपने विषय के रूप में चुना है और लोग रोज मुझ पर ताने कसते हैं। मुझे यह विषय पसंद है, इसलिए मैंने इसे चुना है, पर कभी कभी तानों को संभालना मुश्किल हो जाता है। इन्हें कैसे संभाले और कैसे नजरअंदाज करें, मैं इसमें आपसे मार्गदर्शन चाहती हूँ। धन्यवाद श्रीमान, नमस्कार। थैंक यू अदिति। मधुमिता और अदिति तथा इन जैसे कुछ विद्यार्थी जीवन में करियर के चयन में दबाव अनुभव करते हैं। सर, एक विशेष करियर या स्ट्रीम चुनने की मानसिकता के दबाव की समस्या का कैसे समाधान करें? मुझे नहीं लगता है कि आप स्वयं कंफ्यूज हैं, आप स्वयं उलझन में हैं, ऐसा मुझे नहीं लगता है। हकीकत यह है कि आपको अपने पर भरोसा नहीं है, आपका अपने सोचने के संबंध में दुविधा है और इसलिए आप 50 लोगों को पूछते रहते हैं, क्या लगता है ये करूं तो, क्या लगेगा ये करूं तो। आप खुद को जानते नहीं हैं और उसके कारण आप किसी के एडवाइस पर डिपेंडेंट रहते हो और जो व्यक्ति ज्यादा अच्छा लगता है आपको और जो एडवाइस आपको सबसे सरल लगती है, आप उसी को एडॉप्ट कर लेते हो। अब जैसे मैंने कहा कि खेलो, अब बहुत कुछ होंगे जो आज कल बोर्ड लेकर के घर जाएंगे, मोदी जी ने कहा है खेलो खिलो खेलो खिलो, अब मैं पढ़ूंगा नहीं, बस क्यों, उसने अपनी चीज पसंद कर ली है। मैं समझता हूं कि
सबसे बुरी जो स्थिति है ना, वो कंफ्यूजन है। अनिर्णायकता है। अनिर्णायकता, आपने देखा होगा पुराने जमाने में ऐसी कथा चलती थी, कोई गाड़ी लेकर के जा रहा था और कुत्ता तय नहीं कर पाया, इधर जाओ उधर जाओ, और आखिरकार वो नीचे आ गया। यही होता है, अगर उसको पता है कि मैं उधर चला जाऊं तो हो सकता है कि वो ड्राइवर भी उसको बचा ले, लेकिन इधर गया इधर गया इधर गया तो ड्राइवर कितना ही एक्सपर्ट होगा, नहीं बचा पाएगा। हमें अनिश्चितता से भी बचना चाहिए, अनिर्णायकता से बचना चाहिए, और निर्णय करने से पहले सारी चीजें हमने उसको जितने तराजू पर तोल सकते हैं तोलना चाहिए। दूसरा, कभी कभी कुछ लोगों को लगता है कि फलानी चीज वैसी है, ठीक नहीं चीज है। अब मुझे बताइए, स्वच्छता का विषय अगर प्रधानमंत्री के रूप में देखें तो बहुत मामूली विषय है कि नहीं है? बहुत मामूली विषय है कि नहीं है? कोई भी कहेगा यार पीएम को इतने सारे काम है, ये स्वच्छता स्वच्छता करता रहता है। लेकिन जब मैंने उसके अंदर अपना मन लगा दिया, हर बार मैंने उसको अपना एक महत्व का साधन बना दिया, आज स्वच्छता देश का प्राइम एजेंडा बन गया कि नहीं बन गया? स्वच्छता तो छोटा विषय था, लेकिन अगर मैं उससे जान मैंने भर दी तो वो बहुत बड़ा बन गया। इसलिए हम ये न सोचे, आपने देखा होगा, कल मैं पूरा तो पढ़ नहीं पाया लेकिन मेरा नजर गई कि किसी ने कहा है कि पिछले 10 साल में आर्ट और कल्चर के क्षेत्र में भारत का मार्केट 250 गुना बढ़ गया है। अब आज से पहले कोई पेंटिंग करता तो माँ बाप कहते पहले पढ़ाई करो, वैकेशन में पेंटिंग करना। उसको लगता ही नहीं था कि पेंटिंग भी जीवन में महत्व का विषय हो सकता है। और इसलिए हम किसी चीज को कम ना आके, हमारे में दम होगा तो हम उसको जान भर देंगे। हमारे में सामर्थ्य होना चाहिए, और जो चीज हाथ में लें उसमें जी जान से जुड़ जाएं। हम आधे अधूरे, यार उसने ये लिया मैं ये लेता तो शायद अच्छा होता, उसने ये लिया मैं ये लेता तो अच्छा होता, ये उलझन आपको बहुत संकटों में डाल सकती है। दूसरा विषय है कि आज नेशनल एजुकेशन पॉलिसी ने आपके लिए बहुत सुविधा कर दी है। आप एक क्षेत्र में बढ़ रहे हैं, लेकिन आपको कहा मन कर गया चलो एक और ट्रायल करना है, तो आप शिफ्ट कर सकते हैं, आपकी राह बदल सकते हैं। आपको किसी पर बंधन रहने की जरूरत नहीं है, आप अपने आप प्रगति कर सकते हैं। और इसलिए अब शिक्षा में भी बहुत, आज मैं भी एग्जीबिशन देख रहा था, मैं देख रहा था कि बच्चों की प्रतिभा जिस प्रकार से प्रकट हुई है, प्रभाव करने वाली है। सरकार का आईएनबी मिनिस्ट्री सरकार की योजनाओं को कम्युनिकेट करने के लिए जो करे, उससे ज्यादा मैंने देखा इन बच्चों ने बहुत अच्छा किया है। नारी शक्ति का महत्व इतने बढ़िया तरीके से रखा है। इसका मतलब यह हुआ कि किसी भी हालत में हमें निर्णायक होना ही चाहिए, और एक बार निर्णायक होने की आदत लग जाती है ना, फिर कंफ्यूजन नहीं रहता है। वरना तो आपने देखा होगा कि कभी हम रेस्टोरेंट में चले जाए परिवार के साथ, आप याद कीजिए, आप, मुझे तो वो मौका नहीं मिलता है लेकिन आपको मिलता होगा। रेस्टोरेंट में जाते होंगे, पहले आप सोचते होंगे मैं ये मंगवाऊंगा, फिर बगल वाले टेबल पे कुछ देखते हैं तो कहता है नहीं ये मंगवाऊंगा। फिर वो बैरा जो है कुछ और ट्रे में लेके जाकर दिखता है मुझे, यार ये कुछ और है, नहीं ये क्या है भाई, ये है, अच्छा मेरे वो 2 कैंसल, ये ले आओ। अब उसका कभी पेट ही नहीं भरेगा जी, उसको कभी संतोष नहीं होगा, और जिस डिश आएगी तो उसको लगेगा यार इसके बजाय वो पहले वाला ले लिया होता तो अच्छा होता।
जो लोग रेस्टोरेंट के डाइनिंग टेबल पर निर्णय नहीं कर पाते हैं वो कभी रेस्टोरेंट का या खाने का आनंद नहीं ले सकते हैं। आपको निर्णायक बनना पड़ता है। अगर आपकी मां आपको डेली सुबह पूछे आज क्या खाओगे और आपके सामने 50 वैरायटी बोल दे, आप क्या करोगे? घूम फिर करके आ जाओगे, रोज खाते हो वहीं पर आके खड़े हो जाओगे। मैं समझता हूं कि हमें आदत डालनी चाहिए कि हम निर्णायक बने। निर्णय लेने से पहले 50 चीजों को हम बारीकियां को देखें, उसके प्लस माइनस पॉइंट देखें, प्लस माइनस पॉइंट के लिए किसी से पूछे, लेकिन उसके बाद हम निर्णायक बने। और इसलिए कंफ्यूजन किसी भी हालत में आप किसी के लिए अच्छा नहीं है। अनिर्णायकता और खराब होती है और उसमें से हमने बाहर आना चाहिए। थैंक यू। తుర్కీలోని ఇస్తాంబుల్ చర్చిలో చొచ్చుకొచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు అక్కడ ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు చర్చిలోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. కాల్పులకు తెగబడిన ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు తుర్కీయే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇద్దరు ముష్కరుల్లో ఒకరు తజకిస్తాన్కు చెందినవారు కాగా మరొకరు రష్యావాసి అని తెలిపింది. దర్యాప్తును వేగవంతం చేసిన తుర్కీయే పోలీసులు 30 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 47 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తమ దేశంలోని ఐక్యత, సమగ్రత, శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని దెబ్బతీయాలనుకునే శక్తులను సహించబోమని ఈ సందర్భంగా తుర్కీయే ప్రకటించింది. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో 3 సైనికులు మరణించారు. 25 మంది గాయపడ్డారు. ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిద్దీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ ఈ దాడికి పాల్పడింది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక పశ్చిమాసియాలో తమ సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారని అమెరికా వెల్లడించింది. తాము ఆదివారం 4 శత్రు స్థావరాలపై దాడులు చేశామని ఇస్లామిక్ రెసిస్టెన్స్ ప్రకటించింది. సిరియాలో 3, జోర్డాన్లోని ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో దాడి చేసినట్టు వెల్లడించింది. తమ స్థావరంపై దాడి ఇరాన్ మద్దతిచ్చే మిలిటరీ గ్రూప్ పనేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.